లాస్ట్ టైం నేను షేర్ చేసినట్టు రోజా పూలకైతే ఈ ప్రాబ్లం అయితే అస్సలు క్యూర్ అయితే అవ్వలేదు. పాపం రెడ్ రోజా చెట్టు నింపు మొగ్గలే, ఒక్క మొగ్గ కూడా లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయాయి. అసలు రీజన్ ఏంటో తెలియడం లేదు. ఆల్మోస్ట్ 10 to 15 మొగ్గలు అయితే ఇలా అయిపోయాయి. సో మొత్తం 20 మొగ్గలు ఉంటే వాటిలో 2 మాత్రమే బాగున్నాయి, మొత్తం ఇలా అయిపోయాయి. అసలు ఏంటో. సో ఇలాంటిది ప్రతి చెట్టుకి ఒక 2 పూలైనా అలా అవుతూ ఉన్నాయి. సో ఏదైనా రీజన్ తెలుసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేదైనా మందు అలా తెచ్చి స్ప్రే చేయడం బెస్ట్ ఏమో అని అనుకుంటూ ఉన్నాం. విల్ అప్డేట్ ఇస్తాం, వెయిట్ చేయండి. బట్ కానీ పాపం అన్ని పూలు ఒక్కసారిగా తించేస్తుంటే చెట్టు మొత్తం ఖాళీ అయిపోతుంది. చాలా బాధ అనిపించింది. సో ఇదొక చెట్టు అనే కాదు, తెల్ల రోజా పూలకు కూడా, వైట్ రోజా పూలకు కూడా అలాగే సేమ్. ఇడిగిన పూలకైతే ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా మొగ్గలు, ఇంకొక 2 daysలో ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అవుతుంది అనగా చూడండి, ఇక్కడ మొగ్గు ఉంది చూసారా, సేమ్. అసలు ఏంటో ఈ ప్రాబ్లం ఈ మొక్కలకి ఎందుకు వస్తుందో ఏమో. ఎప్పుడు అంతే, ఫస్ట్ ఫ్లవరింగ్ బాగా వచ్చింది అనుకోండి, ఇంకొక 2 times ఫ్లవరింగ్ అయితే ఇలా అయిపోతుంది. అసలు రీజన్ ఏంటో తెలియడం లేదు. సో ఇంకా చేసేదేం లేక ఆ మొగ్గలు మొత్తం తుంచేయడమే, అదే చేస్తున్నాము. కొంతమంది రోజా తోటలో ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో ఇవేంటో గుర్తుపెట్టారా, మనం కర్రీలో వేస్తాం కదా సాసులు, అవి మనం పండించుకున్నాం. చూసారా, వర్షంకి ఇలా కట్టేశాను. సో పాపం చెట్టు మొత్తం ఖాళీ అయిపోయింది. సో పింక్ ఫ్లవర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ప్రాబ్లం అయితే సేమ్. సబ్స్క్రైబ్, ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.